హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు నిమిషాల్లో నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ని ప్రిపేర్ చేయండి. చాలా ఇష్టంగా తింటారండి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ, హెల్త్కి కూడా చాలా మంచిదండి. మరి ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న కప్పు మెజర్మెంట్తో 2 కప్పుల వరకు గోధుమ పిండిని అయితే వేసుకున్నాను. 2 కప్పులు గోధుమ పిండి వేసుకున్నాం కాబట్టి దీంట్లోకి చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాను. ఏదైనా స్వీట్లో సాల్ట్ కొంచెం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం అంత నెయ్యిని కానీ నూనెని కానీ వేసి పిండి మొత్తాన్ని కలిసేలా కలుపుకొని ఇలా ముద్ద చేస్తే ముద్దలా అవ్వాలి, పొడి చేస్తే పొడిలా అవ్వాలండి. అలా కన్సిస్టెన్సీలో వచ్చే వరకు కలుపుకొని కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పావు కప్పు వరకు వేపిన శనగపప్పు అండి, దీన్ని పుట్నాల పప్పు అని కూడా అంటారు. దీంట్లోకి ఒక 6 నుంచి 7 వరకు బాదం పప్పులు, ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదార కూడా వేసుకున్నాను. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు డ్రై కోకోనట్ పౌడర్ కూడా వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర కోకోనట్ పౌడర్ లేనట్టయితే మీరు పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఒక యాలకు వేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసిన దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు పంచదార, ఇంకా 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ పంచదార మొత్తం కరగాలండి. చూడండి, పంచదార మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత దీంట్లోకి ఒక 2 యాలకుల్ని ఇలా దంచుకొని వేసుకోవాలి. యాలకులు వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు లైట్గా తీగ ఫామ్ అయితే మనకి పాకం అనేది వచ్చినట్టే అండి. ఇలా లైట్గా తీగ ఫామ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా కలిపి నానబెట్టుకున్న ఈ చపాతీ ముద్ద ఉంది కదండి, దీంట్లో నుంచి చిన్న చిన్నగా కాకుండా ఇలాగ 2 పార్ట్స్ కింద అయితే చపాతీ పిండిని సపరేట్ చేసుకోవాలి. మిగతా దానిపైన మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఈ కింద ఫ్లోర్ పైన నేను కొంచెం పొడి పిండిని వేసుకొని చపాతీలా అయితే ఒత్తేసుకుంటున్నాను. చూడండి, మీకు ఎంత వీలైతే అంత పలుచగా అయితే ఒత్తుకోండి. ఇలా రౌండ్గా ఉన్న గ్లాస్ అయినా, లేదనుకుంటే ఇలాంటి ప్లాస్టిక్ మూత ఉంటుంది కదా, ఇలాంటి మూతతో అయినా ఇలా రౌండ్ షేప్ అనేది తీసుకోండి. చూడండి, ఇలా రౌండ్ షేప్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు దాన్ని ఈ చివర్లన్నిటిని కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈజీగానే వచ్చేస్తుందండి, కింద అతుక్కోవటం అలాంటిది ఏమీ ఉండదు. చూడండి, ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కాకుండా మనం ఇక్కడ పాన్ ఫ్రై చేసుకుంటున్నామండి. రెగ్యులర్గా చపాతీ అలా చేసుకుంటూ ఉంటామో అలానే చేసుకుంటున్నాను. ఇక్కడ నేను నెయ్యిని వేసుకున్నాను. నెయ్యి వేసుకొని నెయ్యి ప్యాన్కి మొత్తానికి అప్లై చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చపాతీలని ఒక్కొక్కటిగా పాన్ పైన అయితే వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసేసుకొని ఇంకొక సైడ్కి తిప్పుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. మరీ గట్టిగా అప్పడాలా అయ్యేలా కాకుండా కొంచెం మెత్తగా ఫ్రై చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ముందుగా ఇక్కడ షుగర్ సిరప్ ఉంది కదండి, ఇందాక రెడీ చేసి పక్కన పెట్టుకున్నాము. అలానే ఈ చపాతీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్సీలో పట్టుకున్న పొడి కూడా ఉంది కదండి, దీన్ని షుగర్ సిరప్ కొంచెం అంత వేసుకొని ఈ చపాతీ మొత్తానికి అప్లై చేసుకోవాలి. పెద్ద చపాతీలా చేసుకోవచ్చు కదా అని మీకు ఒక డౌట్ రావచ్చండి. చిన్నగా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకేసారి పెద్దది తినాలంటే పిల్లలకే కాదండి, పెద్దలకు కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది పడతారు. కాబట్టి ఇలా చిన్న సైజులో అనేది నేను ప్రిపేర్ చేసుకున్నాను. 2 సైడ్స్ కూడా షుగర్ సిరప్ పట్టించిన తర్వాత మధ్యలో మీకు ఎంత కావాలంటే అంత పౌడర్ అయితే వేసుకొని మధ్యకి అనేది ఇలాగా క్లోజ్ చేసేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుందండి. ఇదే ప్రాసెస్ మీరు కావాలి అనుకుంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. బెల్లంతో అయితే ఇంకా హెల్త్కి మంచిది. షుగర్ వద్దు, అవాయిడ్ చేద్దాము అనుకునే వాళ్ళు బెల్లంతో చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, లోపల పెట్టింది చక్కగా కరిగిపోతుంది నోట్లో పెట్టుకుంటే. వీడియోనైతే ఒకసారి ట్రై చేసి చూడండి.